మెగా టైటిల్ కొణిదెల నిహారిక తెరంగేట్రం పూర్తయిపోయింది. ఒక మనసు అంటూ ఈ ఏడాది జూన్లోనే నిహారిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో నాగశౌర్యకు జోడీగా రొమాంటిక్ ఫిల్మ్ను బాగానే పండించింది. కానీ నెరేషన్ విషయంలో మరీ స్లోగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. అరంగేట్ర మూవీ అని చెప్పుకోవడానికి తప్ప వేరే ఏ స్వీట్ మెమొరీని ఒక మనసు మిగల్చలేకపోయింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి నిహారికకు కొంచెం టైం పట్టింది. బాగా సైలెంట్ అయిపోవడంతో ఇకపై సినిమాలు చేయదేమో అని అంతా అనుకున్నారు. రెండో సినిమాతో అయినా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశంతో తొందర పడ్డం లేదట నిహారిక. కెరీర్ని స్పీడ్గా పరుగులు పెట్టించేయాలని అనుకోవడం లేదు. నెమ్మదిగా వెళ్ళడమే నాకు ఇష్టం. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం. మంచి స్క్రిప్ట్ దొరికితే మాత్రం తప్పనిసరిగా వెంటనే చేసేస్తాను అంటోంది నిహారిక. చేతిలో ఉన్న ఆఫర్ల సంగతేమీ పైకి చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఈ మెగా టైటిల్ దగ్గర 2-3 ఆఫర్లు ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని త్వరలో ఫైనల్ చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా